హాయ్ అండి అందరికీ. నాకు కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చి వీడియోస్ డిలే అయ్యాయండి. కొంచెం వాయిస్ ఏమన్నా డిస్టర్బెన్స్ ఉంటే క్షమించండి. ఇక నుంచి రెగ్యులర్‌గా పోస్ట్ చేయటానికి ట్రై చేస్తాను. ఇప్పటి వరకు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్న అందరికీ కూడా చాలా ధన్యవాదాలండి. ముందుగా చిలకడ దుంపలు మనకి స్టవ్ మీద కాల్చిన నిప్పుల మీద కాల్చిన టేస్ట్ రావాలంటే ఎలా చేసుకోవాలో చూద్దామండి. ముందుగా చిలకడ దుంపల్ని శుభ్రంగా మట్టి లేకుండా నీట్‌గా కడిగేసుకొని డ్రై చేసుకోవాలండి. ఆరపెట్టుకోవాలి తేమ లేకుండా. ఇప్పుడు స్టవ్ వెలిగించి మన దోస పాన్ ఉంటది కదండీ! అలాంటి పాన్ పెట్టేసుకొని చిలకడ దుంపలను పెట్టేసి ఇలాంటి కడాయి గిన్నె ఒకటి దాని మీద బోర్లించాలండి. ఎక్కడ గ్యాప్ లేకుండా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఫ్లేమ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టుకోవాలండి. ఇలా మధ్య మధ్యలో మూత తీసుకుంటూ ఆ చిలకడ దుంపల్ని అటు ఇటు తిప్పుకోవాలండి. కొంచెం ఒకవైపు కాలినాక మరొక వైపు తిప్పుకుంటూ మళ్ళీ మూత పెడుతూ ఇదే ప్రాసెస్‌ని కంటిన్యూ చేస్తూ కాల్చుకోవాలండి. ఎవ్రీ 5 మినిట్స్‌కి ఒకసారి తిప్పుకుంటా ఉంటే జస్ట్ 15 మినిట్స్‌లో అండి ఇట్టే మగ్గిపోతాయి. అచ్చం మనం పొయ్యిలో కాల్చుకొని తిన్న టేస్టే వస్తదండి. నాలాగా ఎంతమంది ఈ టేస్ట్ మిస్ అయ్యి ఉంటారో అని చెప్పి నాకు మా చిన్నప్పుడండి మేము పొయ్యిలో చిలకడ దుంపలు కాల్చుకొని తినేవాళ్ళమండి నిప్పుల మీద. ఆ టేస్ట్‌ని చాలా మిస్ అవుతున్నాము. ఎంత ఏ రకంగా ఉడికించుకున్న ఆ టేస్ట్ అనేది రాలేదండి. నాకు ఇలా ప్యాన్ మీద కాల్చుకొని తిన్నప్పుడు ఎగ్జాక్ట్‌గా నిప్పుల మీద కాల్చుకున్న టేస్ట్ లాగానే అనిపించింది. సో, మీ అందరికి కూడా ఒకసారి చూపిద్దామని వీడియో షూట్ చేశానండి. మీ అందరికి కూడా నచ్చే ఉంటదండి. మనం చుక్క నెయ్యి కానీ, చుక్క నూనె కానీ, చుక్క వాటర్ కానీ యాడ్ చేయకుండా చిలకడ దుంపల్ని ఈ విధంగా కాల్చుకొని చూడండి. చాలా టేస్టీగా ఉన్నాయండి. నేను ఆవిరి మీద ఉడికిస్తే కూడా మా బాబు అస్సలు తినలేదండి. కానీ ఇలా కాల్చిస్తే మాత్రం చక్కగా తినేసాడు. అంత బాగా వచ్చాయి. చూసారా తోలు కూడా చాలా ఈజీగా వచ్చేస్తుందండి. చెయ్యి కాలుతుందండి పట్టుకుందాం అంటే. మా చిన్నప్పుడైతే పొయ్యిలో కాల్చుకొని తినేవాళ్ళమండి. ఆ టేస్ట్ అసలు చాలా చాలా మిస్ అయ్యాను. ఈ మధ్య ఎందుకో ఒకసారి ఇలా ట్రై చేశానండి. టేస్ట్ అయితే చాలా బాగొచ్చింది. ఇంకా మీకు కూడా చూపించాలనిపించింది నాకు. నాలాగా చిలకడ దుంపల్ని అలా కాల్చుకొని తినేవాళ్ళు, ఆ టేస్ట్ మిస్ అయ్యేవాళ్ళు ఉంటారు కదండీ! వాళ్ళ కోసమైనా ఈ వీడియో చేద్దాం అనుకున్నాను. ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.